హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఫీజ్ రింబర్స్‌మెంట్ యొక్క పెండింగ్ అమౌంట్ సంబంధించి సర్వే జరుగుతుంది కదా! అయితే ఆ సర్వేకి సంబంధించి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. అయితే మనకి చాలా కామన్‌గా రిపిటేటివ్‌గా అడుగుతున్న 3 డౌట్స్ వచ్చేసరికి నేను క్లారిఫై చేయబోతున్నానండి. మనకి ఈ సర్వేకి లాస్ట్ డేట్ ఏంటి? అంటే 31 వరకు 30 అన్నారు కదా! మరి లాస్ట్ డేట్ క్లోజ్ అయిపోయిందా? ఇప్పుడేమో సచివాలయంకి వెళ్ళొచ్చు అడుగుతున్నారనమాట. దాంతో పాటే ఫీజ్ రిసిప్ట్‌లు లేవు. మా దగ్గర ఆల్టర్‌నేటివ్ చాయిస్ ఉంది. ఏమైనా ఉందా? అని అడుగుతున్నారనమాట. దాంతో పాటు ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎడిట్ ఆప్షన్. అంటే ఏమైనా మిస్టేక్స్ చేసామో లైక్ మేము వె రాంగ్ అమౌంట్ ఎంటర్ చేసాము. రాంగ్ స్లిప్‌లని మేము అప్‌లోడ్ చేసాము. మాకేమన్నా ఎడిట్ ఆప్షన్ వస్తుందా అని అడుగుతున్నారనమాట. దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా యూట్యూబ్ ఛానెల్‌ని. ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి అనమాట. అట్లాగే ఇదే విధంగా ఏపీ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ యొక్క ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి అమౌంట్ ఏదైతే ఉందో, అది మనకి ఎట్లా రిలీజ్ అవుతుందో అడుగుతున్నారనమాట. ఇప్పుడున్న అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే, ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి అమౌంట్ అనేది ఒకేసారి ఆ మిగిలిపోయిన 3 విడతలు ఏవైతే 2023, 2024 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఏవైతే అమౌంట్ ఉందో, ఆ మిగిలిపోయిన 3 విడతలు అంటే ఒక విడత వేసేసారు. ఆ 2023, 2024 అకాడమిక్ ఇయర్‌లో మిగిలిన 3 విడతలున్నాయి. ఒకేసారి ఈ 3 విడతలు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని జెప్పేసి తెలియజేయడం జరిగిందనమాట. లేకపోయినట్లయితే 2 విడతలు ఒకేసారి మనకి రిలీజ్ చేస్తారనమాట. ఇదొక స్టూడెంట్స్‌కొచ్చేసరికి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి అమౌంట్ అయితే వస్తుంది గదా! ఓకే. దాంతో పాటు మనకి ఈ సర్వేకి లాస్ట్ డేట్ అడుగుతున్నారనమాట. సర్వేకి అఫీషియల్‌గా మనకి లాస్ట్ డేట్ అంటే ఏమి మెన్షన్ చేయలేదండి. అయితే ఈ సర్వేకి సంబంధించి మనకి మొన్నటిదాకా జూన్ 31 వరకు చేసుకోండి అని చెప్పారు. బట్ కొన్ని సచివాలయాలు స్టార్ట్ అవ్వలేదనమాట. బట్ ఇప్పుడేంటి అనుకున్నట్లయితే జూన్ 10 లోపు కంప్లీట్ చేసుకోండి అని చెప్పేసి మనకి మెసేజ్ అయితే వచ్చిందనమాట. మీరు వీలైనంత వరకు కూడా జూన్ 10 లోపు మన సబ్‌స్క్రైబర్‌లందరూ కూడాన వెళ్లి ఖచ్చితంగా కూడా మనకి సంబంధించి ఫీజ్ రింబర్స్‌మెంట్ యొక్క సర్వేని పూర్తి చేసుకోండి. ఓకేనా? ఓకే. అప్పుడు మనకి టెన్షన్ అయితే ఉండదు. ఇన్ కేస్ మీ కాలేజ్ గాని అంటే ఓపెన్ చేసి లేదు. మీ దగ్గర రిసిప్ట్ లేవు. అప్పుడేం చేయాలి అడుగుతున్నారనమాట. ఓకేనా? మేజర్ ప్రాబ్లమ్ ఏంటనుకున్నట్లయితే ఫీజ్ రిసిప్ట్‌లు పోయాయనియా, ఫీజ్ రిసిప్ట్‌లు కనబడట్లేదనియా, ఫీజ్ రిసిప్ట్‌లు లేవు. నో డ్యూ ఇవ్వాలా? ఫీజ్ రిసిప్ట్ ఇవ్వాలా? ఈ 2 లేకపోతే ఏం చేయాలి? అంటే కాలేజ్ తెరలేదు కాబట్టి నో డ్యూ కూడా ఇవ్వరు. రిసిప్ట్‌లు కూడా పోయాయి. ఏం చేయాలి అడుగుతున్నారనమాట. అయితే దీనికి ఆల్టర్‌నేటివ్ వేస్ అయితే నేను సచివాలయం వాళ్ళని అడిగి దాంతో పాటు కొంతమంది తెలిసిన ఎవరైతే సచివాలయం ఆఫీసర్‌లు ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవడం జరిగిందనమాట. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కొంచెం టైం అయితే పడ్డది. మీకు లైక్ చేయడానికి అయితే ఎక్కువ టైం పడతది కదా! లైక్ చేయండి చెప్తాను. శ్రేణులైతే మీ దగ్గర ఫీజ్ రిసిప్ట్ లేకపోయినట్లయితే మీకు సంబంధించి ఏదైతే ఓకే. మీకు కాలేజ్ వెబ్‌సైట్ ఉంటది కదా! కాలేజీ వెబ్‌సైట్. ఓకే. మీరు తీసుకున్న ఫోటోలున్నాయా? మీరు ఒకవేళ ఫీజ్ రిసిప్ట్ లేవనుకోండి. ఫీజ్ రిసిప్ట్‌కి సంబంధించి మీరు ఫోటో తీసుకుంటే, ఆ ఫోటో కూడా సరిపోతుంది. మీ కెమెరాతో మీరు తీసుకున్న ఫోటో కూడా మీ గ్యాలరీలో ఉంటే, అది కూడా సరిపోతుంది. రిసిప్టే అవసరం లేదు. ఒకవేళ కాలేజ్ తెరిసుంటే కాలేజ్‌కి వెళ్లి నో డ్యూ తీసుకోండి. నో డ్యూ ఇస్తున్నారండి. ప్రతి కాలేజ్‌కి కూడా ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది. నో డ్యూ ఇవ్వమని చెప్పేసి. వాళ్ళకి సంబంధించి ఫార్మాట్‌లో అయితే ప్రతి కాలేజ్‌కి కూడా నో డ్యూ అయితే ఇస్తున్నారు. ఓకే. మేనేజ్‌మెంట్ అయితే ఉంటున్నారనమాట. ఓకేనా? అంటే ఈ ఫీజ్ సంబంధించి చూసుకునే వాళ్ళైతే కాలేజీకైతే రోజు వస్తున్నారు. మీ ప్రిన్సిపల్ మేడమ్ వస్తున్నారు. ఆవిడకి సంబంధించి ఎవరైతే అసిస్టెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రతి కాలేజీలో కూడా నో డ్యూ సర్టిఫికేట్‌లయితే ఇస్తున్నారండి. వెళ్లి తీసుకోండి. మీ కాలేజ్ తెలిసినా తెలియకపోయినా సరే ఉంటుంది. ఒకసారి కాంటాక్ట్ అయ్యి నో డ్యూ కావాలండి అంటే వాళ్ళే రమ్మంటారు. అప్పుడైతే వెళ్లి నో డ్యూ తీసుకోండి. నో డ్యూ కూడా లేదు. కాలేజ్ చాలా దూరంలో ఉందని, డిస్టెన్స్‌లో ఉందనియా, మేము అసలు రిసిప్టే మా దగ్గర లేదనియా, ఇప్పుడేంటి నో డ్యూ లేదు, రిసిప్ట్ లేదు. ఏదో ఒకటి అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది అడుగుతున్నారు. ఓకే. ఇప్పుడు నో డ్యూ లేదు, రిసిప్ట్ కూడా లేదు. ఏం చేద్దాం? ఆన్‌లైన్‌లో లేదు, ఆఫ్‌లైన్‌లో కూడా లేదనమాట. ఏం చేద్దాం అనుకున్నట్లయితే, మీరు సింపుల్‌గా మీ కాలేజీ వెబ్‌సైట్‌కైతే వెళ్ళండి. అక్కడ సంబంధించి చాలా ఇంజినీరింగ్ కాలేజీల్లో, చాలా డిగ్రీ కాలేజీల్లో కూడా వాళ్ళకి సొంతంగా వెబ్‌సైట్‌లయితే ఉంటాయనమాట. ఆ వెబ్‌సైట్‌లోని స్టూడెంట్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారండి. స్టూడెంట్ ఎంత పే చేశారు? ఎంత పే చేయలేదు అని చెప్పేసి బిల్స్ అయితే ఉంటాయనమాట. అంటే ఫీజ్ ఎప్పుడు పేమెంట్ చేశాడు? ఎంత పేమెంట్ చేశాడు అని చెప్పేసి రిసిప్ట్ లేదా ఆ డేటా అయితే ఉంటుంది. దాన్ని కూడా మీరు అక్కడ వాళ్ళకి మీ ఫోన్‌లో బడి ఒక ప్రింటౌట్ తీసైనా సరే వెళ్లి చూపించొచ్చు. లేదంటే మీ ఫోన్‌లో బడే దాన్ని అట్లా జూమ్ చేసి ఎంత పేమెంట్ చేశారు? ఎంత బాలన్స్ ఉంది? స్టూడెంట్ నేమ్ ఏంటి? అని చెప్పేసి మొత్తం ఒక ప్రొఫైల్ లాగా అయితే వస్తుంది కదా! మీ వెబ్‌సైట్‌లోని. దాన్ని కూడా పట్టుకెళ్ళి చూపించొచ్చనమాట. మీకు అందులో ఏమైనా డౌట్ ఉంటే వెళ్లి కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి కామెంట్ చేయండి. లేదంటే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడికెళ్లి ఫాలో అయిన తర్వాత ఒకసారి ఫాలో అయితే అవ్వండి. ఫాలో అయిన తర్వాత నాకు తెలుస్తుంది. అప్పుడు మీ మెసేజ్ రిక్వెస్ట్ కూడా వచ్చిందని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేసి నా మెసేజ్ రిక్వెస్ట్ మొత్తం ఓపెన్ చేస్తాను. అందులోని మీకు సంబంధించిన రిసిప్ట్ పెట్టండి. రిసిప్ట్ మేము మాకు నో డ్యూ లేదు. మాకు ఫీజ్ రిసిప్ట్‌లు లేవు. బట్ మేము వెబ్‌సైట్‌లో పోయి డౌన్‌లోడ్ చేసుకొని
ఇట్లా మేమింత ఫీజ్ పేమెంట్ చేసామని జెప్పేసి వాళ్ళకి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ స్క్రీన్ షాట్ సరిపోతుందా? అని అడగండి. అది నేను సరిపోతుందంటే మీరు సచివాలయంకి హ్యాపీగా పట్టుకెళ్ళి ఇవ్వచ్చనమాట. అది కూడా లేదు. అసలు వెబ్‌సైటే లేదండి మా కాలేజ్‌కి. అసలు మాకు వెబ్‌సైట్ లేదు. మాకు ఆన్‌లైన్‌లో స్లిప్పులు లేవు. ఫోర్త్ ఆప్షన్ అయితే ఉందండి. సో, ఫోర్త్ ఆప్షనే మీరు ఇన్ కేస్ ఆన్‌లైన్ పేమెంట్ చేసినప్పుడు మీకేమైనా సరే రిసిప్ట్ వచ్చినట్లయితే ఓకే. ఆన్‌లైన్ పేమెంట్ చేసినప్పుడు మీకేమైనా సరే రిసిప్ట్‌లు వచ్చినట్లయితే అంటే ఫోన్‌పే నంబర్, యూటీఆర్ నంబర్, ఫోన్‌పే చేసినప్పుడు వచ్చిన స్క్రీన్ షాట్స్ కానివ్వండి, లేదంటే మీ యొక్క లైక్ మీరు ప్రతి బ్యాంక్ అకౌంట్‌కి కూడా మనకు సంబంధించి ఫోన్‌పేలో హిస్టరీ అయితే ఉంటుంది. సో, ఆ హిస్టరీ గానివ్వండి, సో, ఇట్లాగా ఓకే. బ్యాంక్ స్టేట్‌మెంట్స్ గానివ్వండి, సో, ఇట్లా ఏమైనా ఉన్నా సరే మీకు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించి అది పట్టుకెళ్ళినా సరే సచివాలయం వాళ్ళని కొంచెం మీరు రిక్వెస్ట్ చేయాలన్నమాట నించొని. సార్ మాకిది తీసుకోండి అంటే వాళ్ళు రిక్వెస్ట్ వాళ్ళైతే తీసుకుంటారు. ఓకేనా. సో, ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ ప్రాసెస్ ఏంటి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నట్లయితే మీరు రిసిప్ట్‌లు పెట్టినా, నో డ్యూ పెట్టినా, లేదంటే ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో పడి మీరు తీసుకున్న మీ యొక్క స్టూడెంట్‌కి సంబంధించి ప్రొఫైల్ ఫీజ్ ఎంత కట్టాడని చెప్పేసి మీరు తీసుకున్నా, అది కాలేజ్ వాళ్ళకి వెళ్తది. సో, గవర్నమెంట్ కాలేజీ వాళ్ళకి పంపిస్తుంది. సో, అట్లా కాలేజీ వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి మీ రిసిప్ట్‌లు గానివ్వండి అన్ని జూమ్ చేసి నిజంగా మీరు కట్టారా? నిజంగా మీరు కట్టలేదని వెరిఫై చేసుకుంటారు. వన్స్ కాలేజీ వాళ్ళు ఓకే చేశారనుకుందాం. సో, వన్స్ కాలేజీ వాళ్ళు ఓకే చేస్తే గవర్నమెంట్‌కి ఒక కౌంట్ ఎళ్తుంది. ఓకే. ఒక కాలేజీ నుంచి కూడా ఇంతమంది స్టూడెంట్స్ నిజంగా పే చేశారు. ఇంతమంది స్టూడెంట్స్ నిజంగా పే అది మీ కాలేజీ వాళ్ళు ఓకే చేసుకుంటారు. ఆ అకాడమిక్ ఇయర్‌లో మీరు పే చేసారా లేదా అని చెప్పేసి, మీరు చెప్పిన రిసిప్ట్‌లు, మీరు చూపించిన ట్రాన్సాక్షన్ ఐడీలు, మీరు చెప్పిన ప్రొఫైల్స్ అన్ని కూడా వాళ్ళు ఓకే చేసుకుంటారు. దాన్ని బట్టి సో, ఏదైతే ఉందో సో, దాన్ని బట్టి సో, అక్కడ ఏవైతే ఓకే అవుతాయో సో, వాళ్ళకి అంటే ఎవరికైతే రిసిప్ట్‌లు పెట్టారో అవి కాలేజ్ ఓకే చేసిందో వాళ్ళకి స్టూడెంట్ అకౌంట్‌లో వేస్తారు. ఏదైతే కాలేజ్ ఓకే చేయలేదో పెండింగ్‌లో పెడతారు. కాలేజ్‌కి అసలంటే సబ్మిట్ చేయలేదు, అసలు ఫీజ్ కట్టలేదని చెప్పేసి ఎవరైతే సర్వే పూర్తి చేసుకుంటారో సో, వాళ్ళకి కాలేజ్ అకౌంట్‌కి అయితే వేసేస్తారు. ఓకే. ఎలాంటి టెన్షన్ అయితే లేదు. ఎలాంటి హడావిడి అయితే లేదు. అంతా కూడా క్లియర్‌గా ఒక ప్రాసెస్ మేనర్డ్ వేలో అయితే జరుగుతుంది. ఓన్లీ థింగ్ మీరు మన ఛానెల్ ఫాలో అవుతుండండి. డౌట్స్ ఉంటే నన్ను అడుగుతూ ఉండండి. సో, మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా మొత్తం సర్వే అమౌంట్ మీ చేతిలో మీకు హ్యాపీగా అయితే అయిపోతది. దీంతో పాటు ఇంకో డౌట్ ఏంటంటే ఎడిట్ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారండి. సో, ప్రస్తుతానికి ఎడిట్ ఆప్షన్ లేదండి. ఎడిట్ ఆప్షన్ అనేది మనకి త్వరలో అయితే ఇస్తారని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఉంది. రిక్వెస్ట్ రైజ్ చేశారు చాలామంది చాలా సచివాలయాల్లో వాళ్ళ ఆఫీసర్స్. సో, ఆ రిక్వెస్ట్ రైజ్ చేశారు కాబట్టి సో, దానికి సంబంధించి సో, గవర్నమెంట్ ఆలోచించి సో, ముందుకు కూడా మనకి యాప్‌లో చేసేవారు. సో, యాప్‌లో అవ్వడం లేదు. యాప్స్ వర్క్ అవ్వడం లేదు. యాప్స్ ఫింగర్ ప్రింట్ మెషిన్స్ కనెక్ట్ అవ్వట్లేదంటే అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే వాళ్ళు వెబ్‌సైట్‌లో కూడా మనకి అవైలబిలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఇప్పుడు కూడా అబ్జెక్షన్స్‌కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు. దానికి కూడా మనకి త్వరలో అయితే అప్డేట్ అయితే వస్తుంది. సో, ఎడిట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేస్తే మీరేమన్నా మిస్టేక్స్ చేసుంటే వెళ్లి చేసుకోవచ్చు. బట్ కంగారేం పడకండి. మీరు రిసిప్ట్ ఇచ్చారు. నో డ్యూ కాకుండా ప్రాబ్లమ్ ఏమి అవ్వదు. నో డ్యూ ఇచ్చారు. ప్రాబ్లమ్ ఏమి అవ్వదు. ఆన్‌లైన్ ప్రొఫైల్ ఇచ్చారు. అసలు ప్రాబ్లమ్ ఏమి అవ్వదు. మీరు ఇన్ కేస్ మీరు కట్టేసారు అని చెప్పేసి ఫాల్స్ స్టేట్‌మెంట్ పెట్టినా సరే అది రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ రీసర్వే పెడతారు. ఎడిట్ ఆప్షన్ రాకపోతే చెప్తున్నాను. ఇన్ కేస్ ఎడిట్ ఆప్షన్ రాలేదనుకుందాం. సో, మీరు పెట్టిన అప్లికేషన్ ఏమవుతది? సో, మీరు పే చేయకుండా పే చేశారని చెప్పారు. అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అప్లికేషన్ పెండింగ్‌లో పడుతుంది. రీసర్వే జరుగుతుంది మీకు. అంతే సింపుల్. ఇన్ కేస్ మీరు పే చేశారు. అంటే పే చెయ్యలేదు. ఐ మీన్ మీరు పే చేయలేదు. బట్ పే చేశానని జెప్పేసి ఏవో రిసిప్ట్‌లు పెట్టేసారనుకుందాం. సో, అలాంటప్పుడు ఏమవుతుంది కాలేజ్ వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేస్తారు. సో, ఓకే. లేదంటే మీకు పడిపోయాయి. అంటే లైక్ మీరు పే చేసారు గానీ, మీరు పే చేయలేదని జెప్పేసి ఫింగర్ యేసారనుకుందాం. సో, అలాంటి టైంలో ఏమవుతుంది మీ కాలేజ్‌కెళ్తుంది. సో, మీరు మీ కాలేజ్ వాళ్ళని అడిగి సో, ఇట్లాగా సార్ నాకు ఇట్లాగా రాంగ్ పడిపోయింది. కాలేజ్ అమౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయి సో, అవి నాకు ఇచ్చేయండి సార్ అంటే, వాళ్ళు మీరు లెటర్ రాసి అట్లా ఫార్మ్ ఇచ్చేసుకున్నట్లయితే అది కూడా ఇస్తారు. బట్ ఎడిట్ ఆప్షన్ అయితే తొందరలో అయితే వస్తదండి. సో, డోంట్ వరీ. ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు కూడా మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుంది. సో, ఇట్లాగే మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేశాం కదా! ఇంకా డౌట్స్ ఎళ్లి కామెంట్ సెక్షన్‌కెళ్ళి కామెంట్ చేయండి. సో, దానికి సంబంధించి దీని యొక్క పార్ట్ 2 కూడా వీడియో అయితే చేసి సో, మీ డౌట్స్ మొత్తం ఇప్పుడు క్లారిఫై చేస్తాను. దాంతో పాటు మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పర్సనల్‌గా మీకేమన్నా సరే సార్ నాకు కొంచెం ఇట్లా ఇబ్బందిగా ఉందనుకుంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే ప్రొవైడ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి అయితే వెళ్లి ఫాలో అయిపోయి ఇక్కడ రిక్వెస్ట్ పెట్టినట్లయితే అక్కడ మీకో ఇష్యూని డైరెక్ట్‌గా వన్ టు వన్ చాటింగ్‌లో అయితే సాల్వ్ చేసుకుందాం. లేదంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి డైరెక్ట్‌గా కాల్ చేసి మీకు ఎంతసేపు కావాలో అంతసేపు నాతో మాట్లాడొచ్చు. దాంతో పాటు మన టెలిగ్రామ్ ఇంకో వాట్సాప్ ఛానెల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ప్రతి చిన్న పెద్ద అప్డేట్ కూడా అక్కడ షేర్ చేసుకుంటానన్నమాట. ఓకేనా. వెంటనే వెళ్లి వాట్సాప్ ఛానెల్‌లో అట్లాగే మనకు సంబంధించి ఇన్‌స్టా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. అలాగే మన ఫేస్‌బుక్ పేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందన్నమాట. సో, అక్కడ కూడా ఎళ్లి ఫాలో అయితే మీకు చిన్న చిన్న అప్డేట్స్ అక్కడ మీకు రీల్స్ రూపంలో ఆర్టికల్స్ రూపంలో అయితే మీకు షేర్ చేస్తాం. ఫోటోస్ రూపంలో. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. బాయ్. సో, ఓకే. అందరూ కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ చేయండి అన్నమాట. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ అయితే చేయండి. థాంక్ యూ వెరీ మచ్.